హలో మేట్స్, ఎలా ఉన్నారు? 2025 లో మనం చూసిన ఫస్ట్ సినిమా అయితే సిరై అనమాట. ఇది ఒక తమిళ సినిమా గురించి తమిళ్లోనే మాట్లాడొచ్చు కానీ బట్ తమిళ్లో ఆల్రెడీ ఈ సినిమా గురించి చాలా మంది మాట్లాడారు. ఆల్రెడీ ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది. ఇట్స్ నాట్ టిపికల్ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు. ఇది చాలా డిఫరెంట్ ఉంది సినిమా. ఒక లవ్ స్టోరీ అనమాట. ఇది లవ్ స్టోరీ. ఇలాంటి లవ్ స్టోరీలో నాకు తెలిసి ఇంత డెప్త్గా ఏదో నాకు ఎక్కలేదు ఈ మధ్య కాలంలో. లిటరల్లీ ఆ క్లైమాక్స్ అయితే నేను సాడ్ ఎండింగ్స్కి చాలా డిసప్పాయింట్ అయిపోయినవాడిని. బట్ ఒక మంచి హ్యాపీ ఎండింగ్స్ సినిమా అయితే ఎండ్ అవుతుంది. లిటరల్లీ మనకు కళ్ళలో అయితే నీళ్ళు వచ్చేస్తాయి. నాకైతే ఎమోషనల్ అనిపించింది, చాలా ఎమోషనల్ అయిన సినిమా చూసి. గురించి చెప్పాలంటే మెయిన్ మన విక్రమ్ ప్రభు ఎవరైతే ఉన్నారో లీడ్ యాక్టర్, ఆయన ఒక్కడే కాదు ఈ సినిమా నటించిన అక్షయ్ కుమార్ అలాగే అనిష్మా వీళ్ళిద్దరు కూడా లీడ్ యాక్టర్స్ అని చెప్పండి. వాళ్ళ యాక్టింగ్ ఈ సినిమా నిలబెట్టిందని చెప్తాను. చాలా సినిమాల అనుభవం ఉన్నట్టయితే చాలా క్లీన్ గా నీట్ గా పర్ఫామ్ చేశారనమాట. సో ఇంకోటి సినిమాకి బ్యాక్ బోన్ చెప్పాలంటే రైటింగ్ అనమాట. వెరీ స్ట్రాంగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి తమిళ్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్టిన్ ప్రభాకర్ అయితే హార్ట్ అండ్ సోల్ పెట్టేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. సినిమా అయితే సూపర్ గా ఉంది. తెలుగులో అయితే ఇది డబ్బింగ్ కాలేదు, ఏమని తెలియదు. నార్మల్ గా యూజువల్లీ విక్రమ్ ప్రభు సినిమాలు కూడా తెలుగులో 70 వస్తాయి అనమాట. అంటే వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నార్మల్గా కోర్టులో వచ్చేసి వాయిదాల మీద పడి శిక్ష అనుభవించేసి ఉంటారు ఆ టైంకి. అలాంటి వాళ్ళకి ఒక పోలీస్ ఎవరైతే ఒక చిన్న పోలీస్ ఎవరైతే వాళ్ళని ఎస్కార్ట్ చేస్తారో అతను హెల్ప్ చేస్తే తన లైఫే మారిపోద్ది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న హెల్ప్ అయ్యి ఉండొచ్చు, బట్ ఆ ఖైదీకి ఏదైతే ఉందో అది కొత్త జీవితమే అనమాట దానివల్ల. సో దాన్ని చెప్పాలనుకున్న డైరెక్టర్ దాన్ని నీట్ గా చూపించారనమాట. సో సినిమా అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను. సో ఒకవేళ తమిళ సినిమా అర్థమయ్యి తమిళ్లో వచ్చింటే ఈ సినిమా డెఫినెట్ గా చూడండి థియేటర్లో. ఎందుకంటే మళ్ళీ ఓటీటీకి వచ్చాక ఆ ఫీల్ మీకు రాదనమాట, థియేటర్ ఫీల్. సో సూపర్ గుంది సినిమా. వెళ్ళి చూడండి థియేటర్లో.